ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇది వెనస్డే ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట. నిన్న షాప్కి వెళ్ళేసి ఒక కొత్తిమీర కట్ట అయితే కొనుక్కున్నాను. అందులో సగానికి సగం ఈ కాలాన్ని బట్టి అసలు ఫ్రిడ్జ్లో ఉండట్లేదు, తొందరగా పాడైపోతుంది. సో అందుకని కొంచెం పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాను. నా వాయిస్ అయితే తెలుస్తుంది కదా, కొంచెం కోల్డ్ అయ్యింది. అందుకని ఏదైనా కారంగా తినాలనిపిస్తుంది. అసలు కోల్డ్ అయినప్పుడు టేస్టే అసలు అర్థం కాదు. సో అందుకని ఎలాగైనా ఏమైనా పచ్చడి చేసుకుందామని చెప్పేసి ఈరోజు కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాను. చెన్నైలో చలి అయితే ఎక్కువ అయిపోయింది. ఎక్కడ చూసినా ఫీవర్, కోల్డ్, పిల్లలకైతే చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకనే నేను ఏదైనా పచ్చడి అయితే చేసుకుందాము, కొంచెం నోటికి రుచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ప్లాన్ చేశాను. నార్మల్గా చెన్నైలో మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్స్ తింటారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా అది అలవాటు అయిపోయింది. నైట్ టైంలో కొంచెం లైట్గా టిఫిన్ తినడమే బెటర్ అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే మనకి హెవీగా తింటే ఇంకా మార్నింగ్ అసలు లేవడానికి కుదరదు. అందులో ఈ చలికి మార్నింగ్ లేవడం అంటే చాలా కష్టంగా ఉంది. అందుకని లైట్గా ఏదైనా తింటేనే బెటర్. చలికి ఎక్కువగా అరిగే ప్రాబ్లం కూడా ఉంటుంది కదా మనకి, అందుకనే డైజెషన్ కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా మనం కొత్తిమీర పచ్చడి అయితే ప్లాన్ చేశాను. నార్మల్గా మా అత్తయ్య ఉంటే ఏదైనా ఒకటి పచ్చడి చేసుకొని తింటూ ఉంటాము. మా వారైతే కారం తినరు, నేనైతే ఏదో ఒకటి తింటూ ఉంటాను కారము. మనకి కారం అలవాటైపోయింది నాకైతే. అందుకని మా అత్తయ్య నేను ఇద్దరం కలిసి ఏదైనా పచ్చళ్ళు అవి చేసుకొని తింటూ ఉంటాము నార్మల్గా. చెన్నైలో ఏదో తుఫాన్ ఉందని చెప్పి నేను న్యూస్లో చూశాను. అది విన్నప్పటి నుంచి నాకు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే తుఫాన్లు అంటేనే నాకు చాలా భయంగా ఉంటుంది. ఇక్కడ క్లైమేటు బాగుండదు, మనకి కరెంటు ప్రాబ్లం ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అసలు ఏమీ అర్థం కావట్లేదు నాకు ఏం చేయాలని చెప్పేసి. బట్టలు కూడా ఆరేది కష్టమైపోతుంది. ఈ అన్ని చోట్ల ఈ టైంలో ఈ సీజన్లో వచ్చేసి చలి ఉంటే ఇక్కడైతే తుఫాన్లు ఉంటున్నాయి. సో తిరువണ്ണామలై దీపం వరకు కొంచెం ఇలాంటివి ఉంటాయి మాకు. దాని తర్వాత అయితే చలి ఉంటుంది మాకు. 1 మంతే ఇక్కడ చలి అనుకుంటే, తర్వాత అంతా ఎండగానే ఉంటుంది, స్వెట్టింగ్గానే ఉంటుంది. ఏదో ఒక 2 మంత్స్ మాత్రమే చల్లగా ఉంటుంది నిజం చెప్పాలంటే. ఆ రోజు ఈవినింగ్ కాస్త పచ్చడి చేసుకొని దోశ అయితే చేసుకున్నాను. హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీ రొటీన్ ఎలా ఉంటుందనేది నాతో షేర్ చేసుకోండి. మా కమెంట్లు చెప్పండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది. నేను ఫర్దర్గా కూడా లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో అవి కూడా చూడండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి.